లాస్ట్ వీడియోలో మనం గెట్లైన్ యూస్ చేసి సెంటెన్స్ ఇన్పుట్ తీసుకోవడం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు సీన్తో నంబర్ తీసుకొని తర్వాత గెట్లైన్ని యూస్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ నేను ఏజ్ ఇన్పుట్ తీసుకుంటున్నాను సీన్తో, అండ్ గెట్లైన్ యూస్ చేసి నేమ్ని ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఇక్కడ సీన్ తర్వాత గెట్లైన్ యూస్ చేయడం వల్ల నేమ్ ఇన్పుట్ తీసుకోవడం స్కిప్ అవుతుంది. దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? దీనికో సింపుల్ ట్రిక్ ఉంది. ఇది చాలామంది బిగినర్స్ చేసే కామన్ మిస్టేక్. సీన్ తర్వాత బఫర్లో ఒక న్యూ లైన్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఆ న్యూ లైన్ని ఇగ్నోర్ చేయాలంటే సీన్ ఇగ్నోర్ అనేది రాయాలి. ఇక్కడ నేను సీన్ ఇగ్నోర్ అని పెట్టిన తర్వాత కింద గెట్ లైన్ అని రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఏజ్ ఎంటర్ చేస్తాం, నేమ్ ఎంటర్ చేస్తాం. సి అవుట్పుట్లో మనకి ఏజ్ అండ్ నేమ్ రెండు వచ్చాయి. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఈ మిస్టేక్ మీరు కూడా చేశారా ఫస్ట్ టైం? కామెంట్లో ఎస్ ఆర్ నో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.